తిమ్మాపూర్ అనే గ్రామంలో శ్రీ భోగవెల్లి రాజేశ్వరరావు గారు మరియు కిషన్ రావు గారు ఇక్కడ వారు కొంత భూమిని కూడా మాకు ఈ వెల్మ సంక్షేమ సంఘానికి విరాళంగా ఇవ్వటం జరిగింది. దాంట్లో వృద్ధులకు సేవ చేయాలని భోగవెల్లి సీనియర్ సిటిజన్ సెంటర్ అని ఒకటి స్థాపించడం జరిగింది. దీని బిల్డింగ్ని కట్టడానికి అప్పటి నుంచి కొంతమంది దాతలు కొంత వాళ్ళ ఒక్కొక్క రూమ్కు కొంత ఒక డబ్బును సమకూర్చి వారి పేరు మీద వారి తల్లిదండ్రుల పేరు కానీ వారు కోరుకున్న వారి పేరు కానీ పెట్టి ఒక రూమ్లను కట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ పొరతగిరి మండలం చింతనెక్కొండ గ్రామం నుంచి పల్లపాటి బాలకిషన్ రావు గారి వారి బ్రదర్స్ వారి అన్నదమ్ములు అందరూ కలిసి ఒక రూమ్కు వారు విరాళం వేయటం జరిగింది. సేవాధర్మం చేయటం జరుగుతున్నది. దానికి ఈరోజు వారు బాలకిషన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఇచ్చిన రూముకు ఈరోజు మాజీ మేయర్ గారు రాజేశ్వరరావు గారితో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. ఇదే రకంగా చాలామంది పేద విద్యార్థులకు విద్యార్థినులకు అదేవిధంగా పిల్లలు దూరంగా ఉండి వృద్ధులు ఇబ్బంది పడ్డ వారికి కూడా సేవా కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బాలకిషన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెవరైనా దాతలు కూడా ముందుకు వస్తే వారందరికీ మా యొక్క ఆహ్వానము. అంటే మా దగ్గర ఒక 35 మంది దాకా మేము చేర్చుకునే అవకాశం ఉన్నది. అదే కాక డార్మెంటరీ కూడా ఉంది. డార్మెంటరీలో కూడా ఇంకొక 4-5 అంటే ఒక 40 మంది దాకా తీసుకునే అవకాశం ఉన్నది. వారికి సరే మా సాధ్యమైనంత వరకు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారు కూడా వారి కుటుంబ సభ్యులతో ఉన్నంత ఆనందంగా ఉండేటట్టు చూడటానికి మేము ప్రయత్నిస్తున్నాం. నా పేరు మధుసూదన్ రావు పేరాల. ఈ మన వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడు. సామాజికమైన మార్పులు జరిగిన నేపథ్యంలో ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటిజన్స్ హోమ్స్ అనేటివి అత్యంత ప్రధానమైన కేంద్రాలుగా ఇప్పుడు ముందుకొస్తూ ఉన్నాయి. అట్లాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కొరకు మన వెల్మ సంక్షేమ సంఘం, జిల్లా వెల్మ సంక్షేమ సంఘం ఒక వృద్ధాశ్రమాన్ని చాలా మంచిగా పకడ్బందీగా మంచి భోజనం, ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు సరైన పర్యావరణం, పార్కు ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చేందుకు కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని అందరినీ వినియోగించుకునేందుకు కొరకు మన చింతనెక్కొండ వాస్తవ్యులైన పల్లెపాటి బాలకిషన్ రావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా 6.5 లక్షల రూపాయలు విరాళంగా ఒక రూమ్కి ఇవ్వడం అనేది ఈ స్ఫూర్తిదాయకమైన విషయం. దీన్ని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.